తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వర్సెస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. వీళ్ళిద్దరి మధ్య టాపిక్ ప్రెజెంట్ ఇండియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ముందుగా రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. సెలబ్రిటీ అయినా ఎవరైనా లా అండ్ ఆర్డర్ ముందు ఒకటే అని ఆయన చేసే విధానం, ఆయన చేసే పాలన ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మెయిన్గా తెలంగాణ పీపుల్ మీరేమనుకున్నారు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని షాకింగ్ నిజాలను బయట పెట్టారు. అల్లు అర్జున్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నోసార్లు హెచ్చరించిందంట, బయట జనాలు ఎక్కువ అవుతున్నారు, మీరు వెళ్ళిపోవాలంటే ఆయన మూవీ వెళ్ళేదాకా నేను వెళ్ళనండి, వెళ్ళేటప్పుడు ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాడంట. ఇక్కడ అల్లు అర్జున్ గారు ఎందుకు మహేష్ బాబు గారిని చూసి నేర్చుకోవాలంటే, గుంటూరు కారం ప్రీమియం షో అప్పుడు మహేష్ బాబు గారు మూవీ స్టార్ట్ అయ్యారు వచ్చారు, అండ్ అలాగే మూవీ ఎండే ముందే వెళ్ళిపోయారు. ఆయనకి అల్లు అర్జున్ గారి కన్నా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, కానీ ఆయన ఆలోచించింది ఏంటంటే నేను బయటకు వస్తే జనాలందరూ ఎగబడతారు, తన ఫ్యాన్స్ కి ఇబ్బంది అయిందని తను ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చారు. కానీ అల్లు అర్జున్ గారు అలా చేయలేదు. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి నేను అట్లా ముందుగానే వెళ్ళిపోయానని అబద్ధాలు చెప్తున్నారు. సో వీళ్ళిద్దరిలో మీరు ఎవరు కరెక్ట్ అనుకుంటారు? అసలు ఇద్దరిలో ఎవరు కరెక్టో లేకపోతే ఎవరు రాంగ్ అనేది తెలుసుకుందాం రండి. తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీ సెక్షన్ లో అల్లు అర్జున్ గారి మీద వైల్డ్ ఫైర్ అయ్యారండి. ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ నాకు చాలా వాల్యూగా అనిపించాయి. ఆయన మాట్లాడతా ఆయనకి ఏమైనా కాళ్ళు పోయిందా, చేయి పోయిందా, లేకపోతే కళ్ళు పోయిందా, లేకపోతే కిడ్నీ పోయిందా, ఎందుకో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన మిగతా ప్రముఖులు అందరూ వచ్చి ఆయన కలిసి మమ్మల్ని తిట్టిస్తాం చేశారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రముఖులు అందరూ వెళ్ళి ఆ చనిపోయిన ఫ్యామిలీకి ఎందుకు సపోర్ట్ చేయలేదు. అండ్ ఆయన మాట్లాడుతా ఒక మాట చెప్పారు, ఆ రోజు అల్లు అర్జున్ గారు చేసింది చాలా తప్పు. అండ్ నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటి నుంచి ఏ మూవీస్ కి బెనిఫిట్ షో ఉండదు, ప్లస్ అలాగే ప్రైసెస్ హైక్స్ ఉండవని చెప్పేశారు. అయితే ఇక్కడ నిన్న రీసెంట్ గా వచ్చేసి సినిమాటోగ్రఫీ మంత్రి ఒక విషయం చెప్పారు, మేము మూవీ స్టోరీని బట్టి ఇస్తాము, మూవీ జనాలకి ఏమైనా ఉపయోగపడేలా ఉందంటేనే ఈ పర్మిషన్ హైక్స్ గానీ లేదా బెనిఫిట్ షోస్ గానీ ఇస్తా అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఇంకో మాట చెప్పాడు, అల్లు అర్జున్ గారు చేసింది ఆ రోజు చాలా తప్పు. నేను మా కమిషనర్ గారిని అడిగాక ఆ రోజు డిఎస్పీ గారు అక్కడ ఉన్నారంట. ఆయన వెళ్ళి బయట ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారండి, మీరు ఎమ్మటినే వెళ్ళిపోవాలంటే, లేదు నేను మూవీ చూసేదాకా ఉండి అని, మూవీ చూసేదాకా ఉండి వెళ్ళేటప్పుడు ఆయన తింటెడ్ గ్యాస్ లోపల డైరెక్ట్ గా వెళ్లకుండా బయటికి వచ్చి అందరికి హాయ్ చెప్తున్నప్పుడే ఇది ఇష్యూ జరిగింది అంటున్నారు. అండ్ ఇంకోటి ఆయన మాట్లాడతా ఆయన ఏం చెప్పారంటే, తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు ఇట్లా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద చాలా ఫైర్ అయ్యారు. మీరు హైక్స్ వస్తే నాకు డ్రగ్స్ మీద వీడియో చేయాలని మీరు దేవరా టైంలో గానీ అంత ముందు గానీ చూసే ఉంటారు. మన హీరోస్ అందరూ ఈ ఈ డ్రగ్స్ మీద వీడియోస్ చేశారు. ఓకే, ఆయన పరంగా ఆలోచిస్తే ఆయన ఏమంటున్నారంటే, ఈ డ్రగ్స్ మీద మీరు వీడియో చేస్తే మిమ్మల్ని ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి ఆయన ఎంతో కొంత మారతారని. ఆయన చేసేది కూడా 100% కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ అల్లు అర్జున్ గారి విషయంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాక అల్లు అర్జున్ గారు ప్లేట్ తిప్పేశారండి. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అండి, అల్లు అర్జున్ గారు రీసెంట్ గా నిన్న ఇంటర్వ్యూ పెట్టారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాల మీద. అయితే ఆయన అక్కడ తెలివిగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, సీఎం మీద మాట్లాడు కాబట్టి నోట్ రాసుకొచ్చి తన లీగల్ టీం ని పక్కన పెట్టుకుని మాట్లాడారు. ఆయన అక్కడ ఎవ్వరి పేరు ఎత్తకుండా చెప్పారు. ఓకే, అది ఆయన తెలివిగా ఆలోచించారో లేకపోతే లీగల్ టీమ్ ఇచ్చారో ఓకే. ఆయన ఆయన చెప్తాను, అక్కడ నాకు ఏ పోలీస్ చెప్పలేదు, అప్పటికి నా అసిస్టెంట్ ఒకళ్ళు వచ్చి బయట ప్రాబ్లం అవుతుందని నేను వెళ్ళిపోయా అని చెప్తున్నాను అంటున్నాడు. కానీ వీడియోస్ లో చూస్తే ఆయన మూవీ అయ్యేదాకా ఉన్నారండి. సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇక్కడ మనం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అండి. ఒక పోలీస్ కానిస్టేబుల్ లేదా మాక్సిమం ఒక ఎస్ఐ సిఐ ఉంటారు అక్కడ మూవీ బందోబస్తు కి. అక్కడ ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ చెప్తాడు ఎల్లు అల్లు అర్జున్ గారికి చెప్పు అంటే, వీళ్ళ దగ్గర ఉన్న బౌన్సర్స్ అల్లు అర్జున్ గారి దగ్గర పంపిరు. ఆబ్వియస్ గా వాళ్ళు వాళ్ళు చెప్పింది బౌన్సర్స్ తెచ్చి వీళ్ళ దగ్గర చెప్తారు. అప్పుడు ఎమ్మటినే అల్లు అర్జున్ గారు తెలుసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆయన అంటారు, నేను నా ఫ్యామిలీకి నేను హెల్ప్ చేస్తున్నాను, నేను వెళ్ళకూడదు ఇప్పుడు లీగల్ టీమ్ అని చెప్తున్నారు. కానీ నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే అండి, రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏ సెలబ్రిటీ అయినా లా అండ్ ఆర్డర్ ముందు ఒకటే అని ఆయన చేస్తున్నారు చూసారా. రీసెంట్ గా నాగార్జున గారి విషయంలో కూడా అంతే చేశారు. సో ఫైనల్ గా నాకు రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. నాకు ఒక బాధ ఏంటంటే బెనిఫిట్ షో లేదన్నారు. ఈ ప్రైసెస్ హైక్స్ వచ్చేసి ఆయన చేసింది 100% కరెక్ట్. మనకి కొద్దిగా అమౌంట్ తగ్గుతుంది. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో జనాలకి మూవీస్ పైన ఉన్న ఇంట్రెస్ట్ ని ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు దాన్ని అడ్వాంటేజ్ లా వాడుకుంటున్నారు. అసలు 900, ₹1000, 1500 టికెట్ ఏందండి ప్రీమియం షోకి, అసలు మరీ దారుణం. అయితే రీసెంట్ గానే ఇది జరిగాక ఒక సిపిఐ నేత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా విని ఈ ప్రైజెస్ హైక్ ని తగ్గించండి, బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వండి మార్నింగ్ వరకు. కానీ ఈ ప్రైజెస్ హైక్ అనేది ఉంది చూసారా, జనాల్ని పిండుతున్నారు. అది మీరు కూడా ఆలోచించాలని చెప్పారండి. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఫైనల్ గా అల్లు అర్జున్ గారు నిన్న మాట్లాడతా, నేను అసలు మూవీ కన్నా ముందే వెళ్ళిపోయాను, నేను ఎవరిని అది జస్ట్ ఎట్లా చెప్పాలి, నాకు నా ప్రమేయం లేకుండా జరిగింది, అది సమ్ సడన్ ఇన్సిడెంట్, నేనేం చేస్తాను అన్నట్లు మాట్లాడుతున్నారు. సో
చూద్దాం మరి ఈ కేసు ఎటువైపు వెళ్తుందో. మన తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా బెయిల్ రద్దు చేయాలని కోర్ట్‌లో రిటర్న్ ఏసారంట. సో చూద్దాం మరి ఈ కేసు ఎంత రేవంత్ రెడ్డి గారైతే ఈ కేసుని చాలా సీరియస్‌గా తీశారు. ఈ దెబ్బతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖులందరూ భయపడాలని ఆయన ఆలోచిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ విషయంలో మహేష్ బాబు గారిని చూసి ఎందుకు అల్లు అర్జున్ గారు నేర్చుకోవాలంటే, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రెజెంట్ జనరేషన్‌లో మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికే ఫ్యాన్ బేస్ ఉంది. కల్ట్ ఫ్యాన్ అంటారు గదా! డెమి గాడ్‌లో చూస్తారు వీళ్ళిద్దరిని. అట్లాంటి ఆయనే గుంటూరు కారంకి ఆయన అడ్డా అండి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది పవన్ కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి అడ్డా. కోట్లు సంపాదిస్తారు ఆ ఒక్క థియేటర్‌లోనే. అట్లాంటిది ఆయన వచ్చినప్పుడు సైలెంట్‌గా మూవీ స్టార్ట్ అయ్యాక వచ్చారు. అండ్ అలాగే మూవీ ఎండ్ అయ్యక ముందే ఎళ్ళిపోయారు సైలెంట్‌గా. అంటే ఆయనకి తెలీదా? ఈ అల్లు అర్జున్ గారు నిన్న మాట్లాడుతా ప్రెస్ మీట్‌లో జనాలు నా కోసం వచ్చారు. నన్ను ఒక నిమిషం చూడాలని నేను లేసి కారు బయటకొచ్చి ఇట్లా చేశా అని చెప్తున్నారు. అంటే మహేష్ బాబు గారికి తెలీదా? ఆయనకి తెలుసు ముందుగానే నేను అట్లా బయటికొస్తే జనాలందరూ ఎగబడతారు. అక్కడ మా ఫ్యాన్స్‌కి ఏమైనా అయ్యిద్దని ఆలోచించి ముందుగానే ఎళ్ళిపోయారు. అక్కడ నాకు ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసాక నాకనిపించిందండి, మెగా ఫ్యామిలీ చేసింది చాలా 100% అండి. ఎందుకంటే ఈయనకి మదం ఎక్కింది కాబట్టి దూరంగా పెట్టారని నాకనిపిస్తుంది. ఓకే. ఇది అల్లు అర్జున్ ఆర్మీ, సో కాల్డ్ ఆర్మీకి నచ్చకపోవచ్చు గాని నాకనిపిచ్చేదండి. అందుకని మెగా ఫ్యామిలీ మీరు చూస్తే చిరంజీవి గారు ఈయన కో జైలుకెళ్ళాక నాగబాబు గారు, చిరంజీవి గారొచ్చి సెపరేట్ లాయర్ పెట్టిచ్చి సపోర్ట్ చేసి వచ్చారు. అండ్ తర్వాత కూడా ఈ పీఆర్ టీమ్‌ని చూసారా? అల్లు అర్జున్ పీఆర్ టీమ్ అందరికి ఫోను చేసి రమ్మన్నారంట అల్లు అర్జున్ గారు వచ్చారని. అని బయట టాకు. ఓకే. వచ్చినప్పుడు ఇప్పుడు మీడియా వాళ్ళని లోపలికి పిలిపిచ్చి, చెట్టు కింద కెమెరాలు పెట్టిచ్చి, అయన్నీ రికార్డ్ చేపిచ్చి టీవీలో ఏపిస్తావేందండి? అంత పబ్లిసిటీ అవసరమా? మీరు జైలుకెళ్ళొచ్చింది. మీరేం యుద్ధంకెళ్ళి గెలిసి రాలా. అండ్ నెక్స్ట్ ఆలోచిస్తే చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇక్కడొచ్చి కలవలేదండి. నెక్స్ట్ ఆయనకి అర్థమైంది. వాళ్ళ వాల్యూ తెలిసింది. ఎందుకంటే వాళ్ళు లేపోతే నన్ను ఏదైనా చేసేస్తారు. వాళ్ళు ఉండటం వల్లే నాకు ఇదంతా అని ఆయన తెలుసుకొని నెక్స్ట్ రోజెళ్లి చిరంజీవి గారిని, నాగబాబు గారిని ఇంటికి గెలిచారు. వాళ్ళిద్దరు అల్లు అర్జున్ గారి ఇంటికొచ్చారు. కానీ ఎప్పుడు? ఆయనకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. ఆయన షో ఆఫ్ చేసినప్పుడు ఎప్పుడు రాలా. అసలు రామ్ చరణ్ గారైతే ఆయన ఏం పట్టించుకోలా. వాళ్ళు చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే సక్సెస్‌ని మా తలకెక్కించుకుంటే ఇట్లానే ఉంటది. నాకేంటి అనుకుంటే. సో ఫైనల్‌గా రేవంత్ రెడ్డి గారు చెప్పేది చాలా 100% కరెక్ట్ అండి. ఆయన భయం లేకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఉడికిస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.